ప్రియ దేవుని పిల్లలారా, మంచి చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, కానీ పనికి మాలిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగలవు. మంచి ఫలాలు ఫలించే వాళ్ళకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. దేవుని కొరకు జీవించాలనుకున్న వాళ్ళకి జాగ్రత్త. నువ్వు ఎక్కడుంటే అక్కడ విషమా లేకపోతే ఆశీర్వాదమా? యేసు అనే ఆ గొప్ప పిండి, ఆ రొట్టె నీ జీవితంలోకి వస్తే నీలోని విషం విరిగిపోతుంది. ద్రాక్ష చెట్టుకి తెలిసిందండి, ఒలివ చెట్టు అంటుంది నా యొక్క తైలాన్ని ఇవ్వాలి అని. అంజూరపు చెట్టు అంటుంది నా మాధుర్యమైన ఫలాలు ఇవ్వాలని. ద్రాక్ష చెట్టు అంటుంది నేను నా ద్రాక్ష రసాన్ని ఇవ్వాలి. దేవుని పిల్లలే ద్రాక్ష తోట. దేవుని స్తుతించేవారు ఆయనకి ఇష్టమైనటువంటి వనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎందుకు నిన్ను సృష్టించాడు? ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడు? ఎందుకు నీకు పాప క్షమాపణ ఇచ్చాడు? ఎందుకు ఆయన నిన్ను ఆకర్షించుకున్నాడు? ఎందుకు ఆయన సన్నిధికి నిన్ను పిలుచుకున్నాడు? ఎందుకు ఆయన నీకు అద్భుతాలు చూపించాడు? ఎందుకు ఆయన విశ్వాసాన్ని పుట్టించాడు? కాబట్టి నువ్వు అంజురపు చెట్టువా, ద్రాక్ష చెట్టువా, శ్రేష్టమైన ఒలివ చెట్టువా? గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో ఆ నా తైలం నీ యొక్క మాని చెట్ల మీద రాజునయండి ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. ఇక్కడ చెట్లన్నీ కలిసి వాటి మీద ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాను. చెట్లన్నిటికంటే ఏం కావాలంట? రాజు కావాలి. రాజుని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు అవి ఎక్కడికి వచ్చినాయి అంట? ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి మా మీద నాయకుడిగా ఉండు, మమ్మల్ని ఏలు, మమ్మల్ని పరిపాలించు అని అడుగుతా ఉన్నాయి. చాలామందికి నాయకత్వం అంటే చాలా ఇష్టం. అంటే చాలా 10 మంది మీద గ్రూప్ లీడర్గా ఉండటం అంటే ఇష్టం. దేవుడు ఒకవేళ నిన్ను ఒక గ్రూప్ లీడర్గా పెట్టాడంటే పెత్తనం చలాయించడానికి కాదు, కానీ పరిచర్య చేయడానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే యోసేపుని చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాల నాయకుడు యోసేపుని అక్కడున్న వాళ్ళందరి మీదకి అధికారిగా పెట్టేసి వాళ్ళని అప్పచెప్పేశాడు. యోసేపు అంటే వాళ్ళకి పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు, కానీ పెత్తనం చేసేవాడిగా లేడు. అందరితో మాట్లాడుతూ ఉండేవాడు, అందరికీ పరిచర్య చేస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని పిల్లల, అప్పుడు ఒక భక్ష్యకారుడును పానతాయకుడు ఇద్దరు కూడా దిగులుగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగాడు, ఏరా నాన్న ఏంటి నిన్న ముఖం మొన్నట్లాగా లేవు, మీ ముఖాలు ఏమైంది అని అడిగాడు. ఏం బాబు, మాకు కళ్ళు వచ్చినాయి, ఆ కళ్ళు ఏంటో అర్థం కావట్లేదు, అందుకే బెంగగా ఉంది. సరే ఏంటి ఆ కళ, అర్థం చెప్పేస్తాను నేను, ఆ కళనేంటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు పానదాయకుడు చెప్పేశాడు, ఓ 3 ద్రాక్ష గెలలు కనబడుతున్నాయి, ఆ గెలలు రసం పిండి గిన్నెలు తీసుకెళ్ళి రాజుకు అందిస్తున్నాను. ఓహో ఇంతేనా, దానికెందుకు రా బాబు కంగారు పడతావు, 3 రోజుల్లో రాజుగారు మళ్ళీ నీ తలను పైకెత్తి నీకు ఉద్యోగం ఇచ్చేస్తాడు, మళ్ళీ రాజు గిన్నె అందించేస్తావు పో అన్నాడు. వెంటనే పక్కన భక్ష్యకారుడు ఉన్నాడు, వాడు అడుగుతా ఉన్నాడు, అయ్యా మరి నాకు కూడా కాలు వచ్చింది అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. నా నెత్తి మీద 3 పిండి గంపలు ఉన్నాయి, పిండి వంటలతో ఉన్న గంపలు ఉన్నాయి, కాకులు వచ్చి పై గంపను తినేస్తాను నేను. ఒరే నాయన దీనికి ఏంటి బాబు, 3 రోజుల్లో నీ పీక తీసేస్తాడు రాజు అన్నాడు. యోసేపు ఎలా చెప్పాడో అలాగే జరిగింది. పరిచర్య చేసి యోసేపు ఏం చెప్పాడో ఎలా చెప్పాడో అలాగే జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఏంటంటే పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి అనేకులకు క్రయధనముగా అప్పగించుకోవడానికి వచ్చానని చెప్పారు ప్రభు. కనుక ఇక్కడ చెట్లన్నీ వచ్చి ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాయి, మా మీద రాజుగా ఉండటానికి ఇష్టమైన నీకు, మా మీద రాజుగా ఉంటావా అని చెప్పి అడుగుతా ఉంటే, అప్పుడు ఈ ఒలివ చెట్టు తన యొక్క బాధ్యత ఏంటి, దేవుడు ఎందుకు సృష్టించాడు, ఒలివ చెట్టుగా నా బాధ్యత ఏంటి, ఒలివ చెట్టుగా నేను చేయాల్సింది ఏంటి, దానికి దాని బాధ్యత తెలిసింది, దానికి దాని కర్తవ్యం తెలిసింది. దేవుడు ఎందుకు సృష్టించాడో అది అర్థం చేసుకుంది. ప్రియ దేవుని పిల్లలారా, అది అంటా ఉంది కదా, దేవునిని మానవులను దేనితో నరులు సన్మానిస్తారో ఆ తైలాన్ని ఇయ్యక మాని చెట్ల మీద నేను రాజుగా ఉండి అటు ఇటు తిరగడానికి నేను రాజుగా ఉండి వస్తానా అని అంటా ఉంది. అంటే ఆ చెట్టు దాని యొక్క బాధ్యతను తెలుసుకుంది, దాని యొక్క కర్తవ్యాన్ని తెలుసుకుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆ చెట్టుకి సాదృశ్యంగా మనమే ఉన్నాం. ఒకసారి నెబుకద్నెజర్ కూడా కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళను గురించి భావం అడిగినప్పుడు దానియేలు అంటున్నాడు, రాజా ఆ చెట్టు నిన్ను గురించి సూచిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, చెట్లు మనల్ని గురించి సూచిస్తూ ఉన్నాయి. మనము చెట్లాగే చెట్టుతో పోల్చారు. అయితే ఆ ఒలివ చెట్టుకి బాధ్యత తెలిసింది.
ఆ ఒలీవ చెట్టుకి కర్తవ్యం తెలిసింది. ఆ ఒలీవ చెట్టు ఎందుకు బ్రతుకుతుందో, ఎందుకు సృష్టించబడిందో, దాని యొక్క బాధ్యత ఏంటో తెలుసుకుంది. రక్షించబడి నీవు, దేవుని బిడ్డగా ఉన్న నీవు, నీ కర్తవ్యం ఏంటో నీకు తెలుసా? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసా? ఎందుకు నేను పుట్టించాడు, ఎందుకు నేను రక్షించాడు, ఎందుకు నీకు పాప క్షమాపణ ఇచ్చాడు, ఎందుకు మనుషుల్లో నుంచి, నీ జనాంగంలో నుంచి ప్రత్యేకించుకుని ఆయన బిడ్డగా చేసుకున్నాడో నీకేమైనా తెలుసా? ఏమన్నా నీ బాధ్యత ఏమన్నా గుర్తెరగగలుగుతున్నావా? ప్రియ దేవుని పిల్లలారా, శ్రేష్టమైనటువంటి ఒలివ చెట్టుకి తన బాధ్యత తెలిసింది. అందుకే యేసు ప్రభు ఆయన చెప్తా అన్నారు, ప్రతి చెట్టు కూడా దాని యొక్క ఫలముల వలన దాని గుణం తెలిసిపోద్ది. మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనం చదువుకుందాం. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. మంచి చెట్టు ఏం చేస్తుంది? ఒలీవ చెట్టు ఇప్పుడు మంచిదా కాని చెట్ట? ఒలీవ చెట్టు మంచిదా కాని చెట్ట? మంచి చెట్టు కాబట్టి అదంతా ఉంది. మంచి ఫలాలు ఫలించాలి. దేవుని కొరకు నేను మంచి ఫలాలు ఫలించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కాబట్టి నేను మంచి ఫలాలు ఫలించాలని ఆ చెట్టు అంటా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ చెట్టు మనల్ని సూచిస్తూ ఉంది. మనము చెట్టు లాంటి వారుగా ఉంటున్నాం. దానియేలు గ్రంథములో 4వ అధ్యాయములో 22వ వచనం, రాజా ఆ చెట్టు నిన్ను, చూడండి చెట్టు ఏని సూచిస్తుంది? మనుషుల్ని సూచిస్తూ ఉంది. రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తూ ఉంది. వృద్ధి పొంది మహాబలం గలవాడవై నీ ప్రభావ వృద్ధినంది, ఆకాశమంతా ఎత్తాయను, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించింది. చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశమందు తనకు తడువిచ్చి పశువులతో పాలు పొంది నిమ్మని జాగరూకుడు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. ప్రియ దేవుని పిల్లలారా, చెట్టు సూచిస్తూ ఉంది. చెట్టు మనల్ని సూచిస్తూ ఉంది. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. తీర్పు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర సిద్ధంగా ఉంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. మంచి ఫలములు ఫలించే చెట్టు, మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. కాని చెట్టు కాని ఫలాలు ఫలిస్తూ ఉంది. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుందా? మత్తయి శుభవార్తలో ఇంకో కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 18వ వచనం, పనికి మాలిన చెట్టున మంచి ఫలాలు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు ఉందనుకోండి, మంచి ఫలాలు ఫలిస్తుందా? ఆ ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, తుమ్మ చెట్లు ఉంటాయి కదా, ఆ నిద్రగన్నేరు చెట్టు ఉంటుంది కదా, దాని పళ్ళు ఎవరైనా తింటారా? కాయలు. ఒకసారి మా మాతేరు కాలువ పక్కనే పెద్ద చెట్టు ఉంటుంది, నిద్రగన్నేరు చెట్టు. వంతెన పక్కన పెద్ద చెట్టు ఉంటుంది అన్నమాట. ఆ చెట్టు నిండా కాయలు ఉంటాయి, కానీ ఒక్కడు రాయేసి ఒక్కడు కూడా కోసుకోవడం. ఎందుకని? అది పనికిమాలిన చెట్టు. దాని చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. ఎప్పుడు చూసినా చెట్టు నిండా కాయలు ఉంటాయి, ఒక్కడు కూడా కోసుకున్నట్టుగా చూడాలి నేను. ఎందుకని? పనికిమాలిన చెట్టు పనికిమాల ఫలాలు ఫలిస్తుంది. కానీ అదే ఒక జామ చెట్టు కానీ కాసిన, అదే ఇంకొక చెట్టు ఏదైనా మంచి ఫలాలు ఫలించేది కాస్తే, అనేక మంది ఆ చెట్టు దగ్గర మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి పళ్ళు కాస్తూ ఉంటే ఎంతోమంది పిల్లలు ఆ మామిడికాయలు కోసుకోవడానికి, జామకాయలు కోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రియ దేవుని పిల్లలారా, మంచి చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, కానీ పనికి మాలిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగలవు. మంచి ఫలాలు ఫలించే వాళ్ళకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. దేవుని కొరకు జీవించాలనుకున్న వాళ్ళకి, దేవుని కొరకు ఫలించాలనుకున్న వాళ్ళకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. కానీ పనికి మాలిన చెట్టుకి ఎవరు రాయేస్తాడంటారు? నువ్వు పనికి మాలిన చెట్టుగా ఉన్నట్లయితే నీకే కష్టం రాదు దేవుని గురించి.
దేవుని గురించిన అవమానాలు, నిందని, శ్రమలు ఇవేముండవు. నీ జీవితం చాలా బాగుంటుంది. ఇంకా అవసరమైతే నువ్వే ఎవరి మీద రాయటానికి రెడీగా ఉంటావు. రాళ్ళు తీసుకుని సిద్ధంగా ఉంటావు. ఎవరి మీద రాయేద్దామా, ఎవడు దొరికితే వాడి మీద రాయేద్దామని చూస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు చెప్తున్నారు కదా, మంచి చెట్టున కాని ఫలాలు ఫలింపవు, కాని చెట్టున మంచి ఫలాలు ఫలింపవు. చూడండి, తర్వాత వాక్యం చదువుదాం. 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. చూడండి, వెర్రి ద్రాక్ష చెట్టు ఉంది, ద్రాక్ష చెట్టు ఉంది. అలాగే నేతి బీరకాయలు ఉన్నాయి, బీరపాదులు కొన్ని ఉంటాయి. బీరకాయ చెట్లు కూడా ఉంటాయి, పనికి మాల బీరకాయలు కాస్తాయి, ఎవడు ముట్టుకోడు. ఆ దొండకాయలు కూడా ఉంటాయి, చేతి దొండకాయలు, వెర్రి దొండకాయలు అంటారు వాటిని. ఆ దొండ చెట్టు నిండా దొండకాయలు ఉంటాయి, ఎవడు ముట్టుకోడు. కనీసం పక్షులు కూడా తినబాటి. అవి చూడ్డానికి దొండకాయలాగే, చూడ్డానికి బీరకాయలాగే ఉంటాయి, పనికి మాలినవి. వెర్రి ద్రాక్ష చెట్టు ఉంది, పనికి మాలింది. కానీ ద్రాక్ష చెట్టు, నిజమైన ద్రాక్ష చెట్టు, మంచి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు కూడా కూర వండుకోవడానికి పనిచేస్తుంది అన్నమాట. అందుకే ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు వెళ్ళి, అది వెర్రి ద్రాక్ష చెట్టు అని దాని గుణమెరుగక, దాని గుణం తెలుసుకోక ఆ ఆకులు తీసుకొచ్చి వండాడు. తెరా చూస్తే కుండలో విషం, అంటే అదంతా విషపూరితమైంది. జాగ్రత్త, నువ్వు ఎక్కడుంటే అక్కడ విషమా లేకపోతే ఆశీర్వాదమా? కుండలో విషం ఉంది దైవజనుడా, వెర్రి ద్రాక్ష చెట్టు అని దాని గుణమెరగక ఆకులు తీసుకొచ్చి వంట చేశాను. కానీ ఇప్పుడు కుండలో విషం. మానవుని యొక్క కొండ విషపూరితమైంది. హృదయం అనే కొండ, హృదయం అనే కొండ విషపూరితమైంది. దైవజనుడు అన్నాడు, పిండి పట్టుకుని రండి. పిండి తీసుకొచ్చాడు. దైవజనుడు ఆ పిండిని వేస్తున్నాడు. కుండలో విషం విరిగిపోయింది. యేసు అనే ఆ గొప్ప పిండి, ఆ రొట్టె నీ జీవితంలోకి వస్తే నీలోని విషం విరిగిపోతుంది. ఎంతకాలం విషంతో నిండి ఉంటావు? ఎంతకాలం వెర్రి ద్రాక్ష చెట్టులా బ్రతుకుతావు? ఎంతకాలం మంచి ఫలములు ఫలింపని జీవితం? ఒలివ చెట్టుకి తెలుసు దాని బాధ్యత ఏమిటో, దాని కర్తవ్యం ఏమిటో, ఎందుకు దేవుడు సృష్టించాడో అది చెప్తా ఉంది. నా కర్తవ్యం దేవుడిని, మానవులను, నరులు దేంతో సన్మానిస్తారో ఆ నా తైలం ఇవ్వడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. అంతేగాని పెత్తనం చేయటానికో, పెత్తందారిగా ఉంటానికో, 10 మంది మీద పెత్తనం చేయటానికో దేవుడు నన్ను ఏర్పాటు చేయలా. నువ్వేం కోరుకుంటున్నావు? వెళ్దాం, నీకు న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. మరి 9వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్దాం. అప్పుడు చెట్లు, నీ వచ్చి మమ్మల్ని ఏమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను. అంజురపు చెట్టుకు తెలిసిందండి దాని బాధ్యత ఏంటో. నా మంచి మాధుర్యమైన ఫలాలు ఇమ్మని దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు, సృష్టించాడు. నా మంచి మాధుర్యమైన ఫలాలు ఇవ్వకుండా మానేసి పెత్తనం చేయడానికి వస్తానా, అటు ఇటు తిరగడానికి వస్తానా? నీ కర్తవ్యం ఏంటి? వండుకొని తింటమా? నీ కర్తవ్యం ఏంటి? బైబిల్ పట్టుకునేదో విశ్వాసిలాగా ప్రార్థనకి రావడమా? నీ కర్తవ్యం ఏంటి? దేవుని బిడ్డగా కనబడి ఏదో విశ్వాసిగా కనబడ్డానికా? నీ బాధ్యతను నువ్వు గుర్తిస్తా ఉన్నావా? దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు. అంజురపు చెట్టుకు తెలిసింది దాని బాధ్యత ఏంటో, ఒలివ చెట్టుకు తెలిసింది దాని బాధ్యత ఏంటో. ఇప్పుడు మళ్ళీ చెట్లన్నీ కలిసి ఇంకో దగ్గరికి వెళ్తున్నాయి. ఏ చెట్టు దగ్గరికి వెళ్తున్నాయో చూద్దాం. 12వ వచనంలో, అటు తర్వాత చెట్లు, నీ వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టున ద్రాక్ష రసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడుతా. నేను ద్రాక్ష చెట్టుకు తెలిసిందండి
మాధుర్యమైన ద్రాక్షారసం ఇవ్వాలి. నేను దేవునిని మానవులను సంతోషపెట్టేటటువంటి ద్రాక్షరసాన్ని నేను ఇవ్వడానికే దేవుడు నన్ను సృష్టించాడు. నేను అడుగుతున్నాను ఇది నాన్న, ఈ 3 చెట్లు ఉన్నాయి. ఒలివ చెట్టు అంటుంది నా యొక్క తైలాన్ని ఇవ్వాలి అని, అంజూరపు చెట్టు అంటుంది నా మాధుర్యమైన ఫలాలు ఇవ్వాలని, ద్రాక్ష చెట్టు అంటుంది నేను నా ద్రాక్ష రసాన్ని ఇవ్వాలి. దేవునిని మానవులను సంతోషపెట్టేటటువంటి నా ద్రాక్ష రసాన్ని ఇవ్వడానికి నన్ను దేవుడు సృష్టించాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు కూడా చెట్టును సూచిస్తున్నావు కదా, నువ్వు కూడా చెట్టును పోలుంటున్నావు కదా. దేవుడు నిన్ను కూడా ఒక చెట్టుగా ఆయన ఏర్పాటు చేశాడు కదా. ఆయన అంటాడు కదా యెషయా గ్రంథములో, నేను నిక్కమైన ద్రాక్షవల్లిని తీసుకొచ్చి నాటాను, అయితే అది కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడిన వినుడిరి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడిన వినుడిరి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండు ఫలింపవలని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసెను. దేవుడంట సత్వ భూమి కలిగిన ఆ తోటలో, కొండ మీద మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థలంలో సత్వ భూమి కలిగిన ఆ కొండ మీద ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ తోటలో ఈయన ఒక ద్రాక్షవల్లిని తీసుకెళ్ళి నాటాడంట. అది కాయలు కాస్తుంది, ద్రాక్ష వస్తుందని ఆయన అక్కడ బురుజు ఒకటి వేయించి ద్రాక్షల తొట్టోటి తొలిపించి ఆ ద్రాక్ష రసం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే చివరికి ఏం చేసింది? అది కారు ద్రాక్షలు కాసిందట. నా ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏంటి? చూడండి 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలని కనిపెట్టుకొంటిని. అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేంటి? ఆలోచించుడి. నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యముని మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేసినట్టు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రోవబడదు. దానిలో గచ్చ పొదలు, బలురక్కసి చెట్లు బలిసి ఉండును. దాని మీద వర్షింపబలదని వేగముల కాకి ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశం సైన్యుడికి అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. దేవుని పిల్లలే ద్రాక్ష తోట. దేవుని స్తుతించేవారు ఆయనకి ఇష్టమైనటువంటి వనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ద్రాక్ష చెట్టుకి చేయవలసిందంతా చేశాను కదా, కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? దానికి కంచె వేసానే, దాని చుట్టూ కూడా గోడ కట్టించానే, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశానే. ఎందుకని కారు ద్రాక్షలు కాస్తా ఉంది? ఇప్పుడు దాని విషయమై నాకు న్యాయం తీర్చాలి. కాబట్టి ఏం చేస్తాను? దానికి ఉన్న కంచెను తీసేస్తాను, ఆ బురుజులు పడగొట్టేస్తాను. దేవుడు నీకు ఉంచిన కంచెను తీసేస్తాడు. దేవుడు నీ చుట్టూ ఉంచిన కాపులు తీసేస్తాడు. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు. ద్రాక్ష తోట, ద్రాక్ష చెట్టు అన్నది నా మంచి ద్రాక్ష రసాన్ని ఇవ్వాలి అని. కానీ ఇప్పుడు అదేం చేస్తుందో తెలుసా? కారు ద్రాక్షలు కాస్తుంది. కారు ద్రాక్షలు కాయడానికి గల కారణం ఏంటి? నేను చేయాల్సిందన్నీ చేశాను కదా, దానికి కంచె వేశాను కదా, దానికి కావలసిన ఏర్పాట్లు చేశాను కదా, అన్నిటినీ సమకూర్చాను కదా. దాని కర్తవ్యం ఏమిటి? అది చేయాల్సింది దాని ఫలాలు ఇవ్వడమే. ఆ ద్రాక్ష ఫలాలు ఇవ్వాలి. మానేసి కారు ద్రాక్షలు కాస్తా ఉంది. పనికిరానివన్నమాట. పనికిరాని కారు ద్రాక్షలు కాస్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఎందుకు నిన్ను సృష్టించాడు? ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడు?
ఎందుకు నీకు పాప క్షమాపణ ఇచ్చాడు, ఎందుకు ఆయన నిన్ను ఆకర్షించుకున్నాడు, ఎందుకు ఆయన సన్నిధికి నిన్ను పిలుచుకున్నాడు, ఎందుకు ఆయన నీకు అద్భుతాలు చూపించాడు, ఎందుకు ఆయన విశ్వాసాన్ని పుట్టించాడు. నీవు ఫలించాలని కదా, నీవు ఫలించాలని, నీ ఫలము నిలిచి ఉండాలని ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. ఒకవేళ అలా చేయకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మత్తయి శుభవార్తలోని 3వ అధ్యాయములో మాట చూస్తే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. 10వ వచనములు 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదు, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవని యందు నిలిచిందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేస్తారు, అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోవును. నువ్వు ఫలించకపోతే దేవునిలో నుంచి దేవుడు నిన్ను వేరు చేస్తాడు. ఎప్పుడైతే దేవునిలో నుంచి వేరైపోయావో ఎండిపోయే జీవితం. ప్రియ దేవుని పిల్లలారా, నాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు మారు మనసు పొందిన కొత్తలో ఎదురయ్యాయి. చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేశాను. 2 సంవత్సరాలు దేవుణ్ణి అడిగాను, ఉద్యోగం ఇవ్వట్లా. ఎప్పుడైతే ఉద్యోగం ఇవ్వలేదో దేవుని మీద నాకు బాధ వచ్చేసింది, ఆయాసం వచ్చి ఇక ప్రార్థన చేయటం మానేశాను, వాక్యం చదవడం మానేశాను, ప్రార్థనకి వెళ్ళడం మానేశాను. దేవునితో ఒకటే అంటున్నాను, నేను ఉద్యోగం అడిగాను, నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు. ఇదే మాట, ఇదే వాదన. తెల్లవారు 3 గంటలకి మెడుకు వచ్చేది. దేవుని స్వరం వినపడి లేచి మోకరించి ప్రార్థన చేయి, నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వలేదు, నేను నీకు ప్రార్థన చేయి. ఇదే మాట అని పడుకునేవాడు. అయితే ఉద్యోగం వచ్చింది. దేవుని కృపను బట్టి స్టేట్ బ్యాంక్లో దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఏదో చాలా జయించేసిన వాడిగా, నేను చాలా ఏదో సాధించేసిన వాడిగా అనుకున్నాను. ఆ తర్వాత ఆ ఉద్యోగంలో నాకు సంతోషం లేదు. ఆ ఉద్యోగం నాకు సంతోషాన్ని కలిగించలా. ఎందుకంటే ఎంత కష్టపడినా అధికారుల్ని సంతోషపరచలేను, సంతృప్తి పరచలేను. అది నేను తెలుసుకున్న సత్యం అందులో. అప్పుడు నా ఆత్మీయ జీవితం ఎండిపోయిన పరిస్థితిగా ఉంది. మరలా బైబిల్ చదవటం మొదలుపెట్టా. ఉద్యోగం వచ్చాక నా దినపాఠం ఇక్కడికి వచ్చేసరికి ఇదే వాక్యం మీద నా మనసు వచ్చింది. ఏమని అంటే, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అప్పుడు నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టా. వెంటనే, ప్రభువా, ఎండిపోయిన నా జీవితం, ఎండిపోయిన నా బ్రతుకు ఎండిపోయింది, ఎండిపోయి పనికిరానటువంటి వానిగా నీకు దూరమైపోయి ఎండిపోయిన వానిగా ఉన్నాను, ఎండిపోయానని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఆయన సంఖ్యాకాండము 17వ అధ్యాయం 4-5 వచనాలు, నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనములు ఎదుటి వాటిని ఉంచవలను. అప్పుడే ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్రా చిగురించిన ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనిగిన సనుగులను నాకు వినబడకుండా మాన్పివేదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితల కుటుంబముల ఒక్కొక్క ప్రాణునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిన. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో
యెహోవా సన్నిధి నుంచెను. మరునాడు మోషే సాక్ష్యం గుడారానికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చుండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదములు పండుగలదాయను. హల్లెలూయా. అహరోను కర్రను చిగురింపజేసిన దేవుడను నేను నిన్ను చిగురింప చేయలేనా అని మాట్లాడాడు. దేవుని స్వరం ఆదరించింది. ఇది 1989వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి సందర్భం. ఆ 89వ సంవత్సరంలో దేవుడు మాట్లాడిన నాట నుండి ప్రభు బలముగా వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆయన చేతిలో పాత్రగా వాడడం మొదలుపెట్టాడు. మరలా ఈ కర్ర చిగురించడం మొదలుపెట్టింది. మళ్ళా ఈ కర్ర పువ్వులు పూయటం మొదలుపెట్టింది. మళ్ళా ఎండిపోయిన కర్ర బాదం కాయలు కాసినట్లుగా దేవుని కొరకు ఆత్మ ఫలాలు ఫలించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ బాధ్యతను నువ్వు ఎరిగి ఉన్నావా? ఓ చెట్ట, ఒలివ చెట్టు అయినా, అంజురపు చెట్టు అయినా, ద్రాక్ష చెట్టు అయినా, ప్రియ దేవుని పిల్లలారా, అదేమిటో అర్థం కాదు కానీ అంజురపు చెట్టు గురించి, ద్రాక్ష చెట్టు గురించి బైబిల్ ఈ రీతిగా వ్రాయబడింది. అనగా అంజురపు చెట్టు ఏమను యేసు ప్రభుని మోసం చేసింది, దానికి ఫలాలు ఉన్నాయేమోనని ప్రభు అంటే అక్కడికి వెళ్ళి చూశారంట. ఆకులు తప్ప ఫలాలు లేవు. ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు ఉంది. ఆ అంజురపు చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. ప్రభు అంటే అక్కడికి వెళ్ళారంట, కానీ ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఆకులు భక్తికి సాదృశ్యం. భక్తి ఉంది అంటే ఫలాలు ఉండాలి. కానీ ఆ చెట్టుకి ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. క్రైస్తవ జీవితం ఈ అంజురపు చెట్ల చాలా మంది భక్తి కలిగి ఉన్నారు కానీ ఫలాలు లేని వారు ఉన్నారు. ఆత్మ ఫలాలు లేవు. అనేక మందిని రక్షించడానికి ఫలాలు లేవు. భక్తి ఉంది, బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. యేసయ్య చూడగానే ఒక మాట అన్నారు, ఇక ఎన్నడూ నువ్వు కాపు కాయకుందువుగాక. మోసం చేసే చెట్ట. ఏం చెట్టు అది? ఏం చెట్టమ్మా? మత్తయి సువార్త 21:19. అప్పుడు త్రోవ ప్రక్కనున్న ఒక అంజురపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప ఏమున్నాయంటే ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. గనక దాన్ని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా అని చెప్పాను. తక్షణమే అంజురపు చెట్టు చూడండి వెంటనే ఎండిపోయిందంట. ఇది ప్రభువుని మోసం చేసిన చెట్టు. చూడండి, ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షలు కాసింది, అంజురపు చెట్టు ప్రభుని మోసగించి చెప్పించబడింది. కానీ ఒలీవ చెట్టు మాత్రం ఎక్కడ దాని గురించి, ఒలీవ చెట్టు గురించి బైబిల్లో మరి వేరేగా లేదు. ఎందుకంటే ఒలీవ చెట్టుకి మరణం లేదు. ఇంకొక మాట ఏంటంటే అది యెరూషలేములో తప్ప ఎక్కడ బ్రతకదు. దానికి ఉన్న ఆ ప్రత్యేకమైన లక్ష్యం. నేను జెరూసలేం వెళ్ళినప్పుడు ఆ చెట్ల మీద బోర్డులు పెడతారు. ఒక్కొక్క చెట్టుకి బోర్డు పెడతారు. 3500 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, అంటే ఆ చెట్టు యొక్క వయసు అన్ని సంవత్సరాలు అని చెప్పి బోర్డులు పెడతా ఉంటారు. అందుకే ఆ ఒలీవ చెట్టుకి అంత ప్రత్యేకత ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఒక 3 చెట్టుని మీ ముందు పెట్టి ఉంచాను. 1 ఒలీవ చెట్టు, 2 అంజురపు చెట్టు, 3 ద్రాక్ష చెట్టు. అంజురపు చెట్టు మోసం చేసింది, ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షలు కాసింది. మరి మనము ఆ చెట్టుని సూచించేవారమని దేవుని వాక్యంలో చూశాం. నువ్వు నేను కూడా చెట్టును సూచిస్తున్నావు. నీ ద్వారా అనేక మంది రక్షించబడి దేవుళ్ళలోకి వస్తున్నారా? నిన్ను బట్టి అనేక మంది వెనక్కి వెళ్ళిపోతున్నారా? అభ్యంతరాలు రాక తప్ప. ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవడైనా అభ్యంతర పరిస్తే వాడి మెడకి పెద్దటి తిరగట్రాయి కట్టి వాడిని తీసుకెళ్ళి లోతైన సముద్రం పడవేయబట్ట వాడికి మేలని ప్రభు చెప్పారు. మన వలన ఎవరు కూడా అభ్యంతరపరచబడదు. మన వలన ఎవరు కూడా దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరచబడకూడదు. ఆటంకపరచబడే జీవితమే కానుంటే లోతైన సముద్రమే వాళ్ళకి గతి. కాబట్టి నువ్వు అంజురపు చెట్టువా, ద్రాక్ష చెట్టువా, శ్రేష్టమైన ఒలీవ చెట్టువా? వాటి బాధ్యతలు, వాటి కర్తవ్యాలు అవి ఎరిగి ఉన్నాయి.
ఓ విశ్వాసి, రక్షింపబడిన వ్యక్తి, నీ కర్తవ్యం ఏంటి? నీ బాధ్యత ఏమిటి? ప్రతిరోజు నీకు గడుస్తూ ఉంది కదా, ఈ రోజుని నువ్వు ఏ రీతిగా గడుపుతా ఉన్నావు? ప్రతిరోజు దేవుని కొరకు ఫలించేటటువంటి ఆలోచన జీవితం ఉందా, లేక ఏదో కాలక్షేపానికి నీ జీవితాన్ని గడుపుతా ఉన్నావా? కొంతమంది జీవితాలు కాలక్షేపంగా వెళ్ళిపోతాం, అని చాలా ప్రమాదం సుమ. అందుకే ప్రభు కొరకు ఫలించే వారికి ఉండాలని ప్రభు మనల్ని పిలిచారు. ప్రభు కొరకు ఫలిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. ఈ జీవితం ఏ పాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటి. ఒలీవ చెట్టుకు తెలిసింది దాని కర్తవ్యం ఏంటో, బాధ్యత ఏంటో. అలాగే అంజురుపు చెట్టుకి తెలిసింది దాని కర్తవ్యం, బాధ్యత. చివరికి అన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళినా తెలుసా? వెళ్దాం ఎక్కడికి? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. ఏదో రాజు కావాలి కదా, ఆ రాజుగారి కోసం వెతుక్కుంటున్నాయి పాప. వెతుకుని మళ్ళీ వెళ్తున్నాయి. 9వ అధ్యాయంలో 14. అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మల్ని ఏరుమని అమ్మా మొండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి, అన్నీ మొండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి మొండ్ల పొదని మనవి చేయగా, మొండ్ల చెట్టు, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరి రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లుతో చెప్పాను. ఇప్పుడు మొత్తానికి ముళ్ళ చెట్టు రాజు అయిపోయింది. అంటే పనికి మాలినోళ్ళు అన్నమాట. పనికి మాలినోళ్ళుగా. ప్రియ దేవుని పిల్లలారా, నేను చూస్తూ ఉంటాను చాలామందికి ఉన్నటువంటి జాడ్యం ఏంటంటే, ఆ సంఘంలో ఇంత కష్టపడి వాక్యం చెప్పి ప్రార్థన చేసి మోకాళ్ళు ఉండి వాళ్ళ కష్టం అన్నప్పుడు నేను పరిగెట్టుకెళ్ళి చేస్తుంటే, చాలామందికి ఉండే జాడ్యం ఏంటంటే, సంఘంలో అందరూ నా మాట వినాలంటారు. ఎవరు నా మాట కాదు, పెత్తందారుల మాట. ఇలాగ చాలామందిని మరుస్తూ ఉంటారు. వాడు చెప్పిన మాట వినాలి, వాడు చెప్పినట్టుగా చేయాలి. ఇంత కష్టపడింది నేనా? వాక్యం చెప్తుంది నేనా? ప్రార్థన చేస్తుంది నేనా? కష్టం వస్తే పరిగెత్తుకొచ్చేది నేనా? కానీ చాలా సంఘాల్లో వాడు చెప్పినట్లుగా చేయాలి. అలాగ ఒక గ్రూపును తయారు చేస్తారు. ఆ గ్రూపును తయారు చేసి ఆ గ్రూప్కి వీడు నాయకులు అన్నమాట. వీళ్ళు ఏం చెప్తారో వాళ్ళు అది చేసేస్తూ ఉంటారు. నాశనానికి పోతారు. ఆ నాశనానికి పోయేటప్పుడు తెలుస్తుంది, వద్దు ముళ్ళ చెట్టుగా ఉండొద్దు. నీ బాధ్యత దేవుడు ముళ్ళ చెట్టుగా ఉండాలని కాదు, ఏదో పెత్తనం చేయాలని కాదు, ఒక గ్రూప్ నడిపించాలని కాదు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఇర్మియాని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి నీవు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలు, గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా. ప్రవక్త అంటే ఏంటి? వాక్యం చెప్పేవానిగా. జనములకు వాక్యం చెప్పేవానిగా నేను నిన్ను ప్రతిష్ఠించాను, నియమించాను. జనములకు ప్రవక్తగా వాక్యం చెప్పేవానిగా నియమించా. హల్లెలూయా. నన్ను గర్భములో రూపింపబడక మునిపే ఎరిగిన నా దేవుడు, గర్భము నుండి బయలుపడక మునిపే నన్ను ప్రతిష్ఠించుకున్న నా దేవుడు, నన్ను నియమించుకున్న దేవుడు, ప్రవక్తగా వాక్యం చెప్పేవానిగా. ప్రవక్త వాక్యం చెప్పక మానడు. ఇర్మియా గ్రంథంలోనే 18వ అధ్యాయములో 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వినిపించాలి, జ్ఞాని యోచన కలిగి ఉండాలి. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ప్రవక్త అంటే వాక్యం చెప్పేవాడు, ప్రవచన చెప్పేవాడు కాదు. చాలామందికి ప్రవచన చెప్పడం అంటే బాగా, అది వింటమంటే చాలా ఇష్టం. అందుకని జరగబోయేది చెప్తా, జరిగింది చెప్తా, ఇవి కావాలి. జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా, ఇవి కావాలి చాలామంది. కానీ ప్రవక్త వాక్యం చెప్పక మానడు. ఒకరోజు నేను చాలా బలహీనంగా ఉన్నాను, జ్వరం వచ్చింది. ఆదివారం నాడు జ్వరం వచ్చింది.
చలి జ్వరం, లేగలేని పరిస్థితిలో ఆరాధన జరుగుతా. అప్పుడు మన శేఖర్ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఒక్క 10 నిమిషాలు ఓపిక చేసుకో, వచ్చి మీరు నిలబడండి, 10 నిమిషాలు వాక్యం చెప్పేయండి, ముగించేస్తాం ఆరాధన. ఓపిక చేసుకున్నాను. విపరీతమైన జ్వరం, కాలిపోతాం. మెల్లగా ఓపిక చేసుకున్నాను, లేచాను, స్నానం చేసుకుని బయలుదేరాను. 10 నిమిషాలు అసలు నిలబడలేని పరిస్థితుల్లో, సత్తువ లేదు, శక్తి లేదు, వచ్చి 10 నిమిషాలు నిలబడదామని ఇచ్చి అలా నిలబడ్డాను. 10 నిమిషాలే అనుకుని వాక్యం ముగించాను. వాక్యం ముగించిన తర్వాత చెప్పారు, గంట సేపు మీరు వాక్యం చెప్పారు. ప్రవక్త వాక్యం చెప్పక మానడు. నీ కర్తవ్యం ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఏంటి? ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్త. కుటుంబాల్లో చిచ్చులు పెట్టడమా నీ బాధ్యత? సంఘాల్లో చిచ్చులు పెట్టి విశ్వాసాలను వెనక్కలాక్కేది? ఎంతో కష్టపడి ప్రయాసపడి కన్నీరు గార్చి విశ్వాసుల్ని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటే కొంతమంది ఉంటారు, ప్రత్యేకమైన అభిషేకం వాళ్ళకి. ఎవడంటే సైతాన్ని గడిస్తాడనమాట. వచ్చిన వాళ్ళని వెనక్కి లాక్కెళ్ళి అభిషేకం ఉంటుందన్నమాట. ముందుకు తీసుకొచ్చే అభిషేకంగా వెనక్కి లాక్కెళ్ళి అభిషేకం కలిగి ఉంటారు కొంతమంది. జాగ్రత్త, దేవుని దగ్గర లెక్కపు చెప్పాలి. కనుక నీ కర్తవ్యం ఏంటి? నీ బాధ్యత ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ వాళ్ళు నువ్వు యోచించుకోవా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. దేవుడు శాసనాన్ని రాస్తే మార్చగలిగిన వాడేవాడే. శాసనం వ్రాయబడక ముందే నీ కర్తవ్యం ఏంటో తెలుసుకుని దేవుని సన్నిధిలో నీ పని నువ్వు చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన యేసయ్యా, ఒలివ చెట్టు, అంజురపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఈ 3 చెట్టును మా ముందు పెట్టారు నాయన. ఇదిగో తండ్రి, ఒలివ చెట్టుకు తెలిసింది దాని కర్తవ్యం ఏంటో, ద్రాక్ష చెట్టుకు తెలిసింది, అంజురపు చెట్టుకు తెలిసింది వాటి కర్తవ్యాలేంటో. మేము కూడా చెట్లను సూచిస్తున్నామని దానియేలు 4:22లో చెప్పబడినట్లుగా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా, మంచి చెట్టున కాని ఫలాలు ఫలించు, కాని చెట్టున మంచి ఫలాలు ఫలింపు. కాబట్టి మీరు వారి ఫలములను వలన వారు మంచి చెట్లో కాని చెట్లో తెలుసుకుంటారని చెప్పారు. మేము మంచి ఫలాలు ఫలించే వారిగా సిద్ధపరచు. మిమ్మల్ని మోసగించిన అంజురపు చెట్లా కాకుండా, కారు ద్రాక్షలు కాసినటువంటి ద్రాక్ష చెట్టులా కూడా కాకుండా, దేవుణ్ణి మానవులను దేనితో సన్మానిస్తారో ఆ నా తైలాన్ని ఇవ్వటం మానేసి చెట్ల మీద రాజుగా ఉండటానికి వస్తానా అని చెప్పిన ఒలీవ చెట్టు ఎలాగైతే నీ కొరకు ఫలించింది, అలాగన ఫలించగలిగినటువంటి వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని మీరిచ్చిన వాక్యం కొరకై కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి హృదయంలో పరిశీలించుకుని ప్రభువా నీ కొరకు జీవించినట్లుగా సిద్ధపరచుమని యేసునామమున వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.